వెంకటేశ్వర స్వామి చుట్టూ ఇప్పుడు రాజకీయం నడుపుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ విషయంలో జరిగిన రాజకీయ క్రీడ నీచాతి నీచ స్థాయికి చేరింది. ఇక్కడ అధికార పక్షం ఎదుటి వాళ్ళని దొంగలు చేసి చూపే ప్రయత్నం, ప్రతిపక్షం తమని తాము కాపాడుకునేందుకు ఎదురుదాడి చేస్తున్న వైనం. ఇది ప్రస్తుతం జరుగుతున్నది. లడ్డూ కల్తీకి సంబంధించినటువంటిది అసలు తేలాల్సింది ఏంటయ్యా అంటే, పాలు ఏది ఆవులు గేదెలు లేని డైరీ పాలు అమ్మకూడదా, పాలు ఎక్కడి నుంచి తెచ్చింది, ఇవి తేలాలి. అది ఇప్పుడు మామూలు ప్రైవేట్ డైరీ లాగానే బయట కలెక్ట్ చేసుకొచ్చిందా, లేదా నిజంగా కల్తీ నెయ్యి సృష్టించిందా? నెయ్యి కల్తీ 60 లక్షలు సృష్టించాలంటే ఆ 60 లక్షలకి సృష్టించడానికి కావాల్సిన పదార్థాలు ఎక్కడి నుంచి కొన్నారు, అది సిబిఐ దర్యాప్తులో తేల్చలేదు. అది కొన్న కంపెనీలు పట్టాలి కదా. అలా లేదంటే రేపు పొద్దున కేసు కొట్టివేయబడుతుంది. ఇంకొకటి, ఇప్పటిదాకా జంతు కొవ్వు కల్తీ కాదని తేలేటప్పటికి లేదు లేదు కల్తీ ఉంది కదా, జంతు కొవ్వు లేకపోతే ఏంటి అన్నటువంటి కోణం తెలుగుదేశాన్ని. జంతు కొవ్వు లేదు కదా, కల్తీ ఎట్లవుతుంది, ఆ కల్తీ జరిగిన మమ్మల్ని ఎవరిని పట్టుకోలేదు కదా అన్నది వైసీపీ. చివరికి తెలుగుదేశం దీంట్లో డిఫెన్స్లో పడే పరిస్థితి వచ్చేటప్పటికి పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టి రివర్స్ గేమ్ నడుపుతోంది. అదే సందర్భంలో నిన్న పొద్దు నుంచి సాయంత్రానికి తెలుగుదేశం నేతలు, తర్వాతన జనసేన నేతలకి నిన్న పవన్ కళ్యాణ్ ఆదేశాలు, మీరు గట్టిగా మాట్లాడండి అని. ఇటు వైసీపీ వాళ్ళు పొద్దు నుంచి రాత్రి దాకా టోటల్గా దేవుడి మీద ఉన్న నమ్మకాన్ని వీళ్ళందరూ కలిసి నాశనం చేస్తున్నారు. దేవుడు ఎదురుగుండా ఎవడు తప్పు చేయలేడు అన్నదే మనందరం నమ్ముతాం. 5 సంవత్సరాల పాటు దేవుడు మనందరికీ కల్తీ లడ్డు పెట్టించాడు అని మనం నమ్ముతామా? నాకు తెలిసి అయితే ఏ భక్తుడు నమ్మడు. కానీ మనం తిన్న లడ్డూలు కల్తీ అని చెప్పి చెప్తున్నారు, అది నమ్మాలి అంటున్నారు. నమ్మకపోతే నువ్వు ద్రోహివి అంటున్నారు. మరి భగవంతుడు తేల్చాలి.